నమస్కారం వాజీ న్యూస్కు స్వాగతం. ముందుగా అయినటువంటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులుగా బొత్స హుందాగా ఉండాలని హితవు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కృష్ణబాబు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు. సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ జీఎస్టీ ఉపయోగకరమన్న నిర్మల జ్యోతి. మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తే వైసీపీ వాళ్లకు అవగాహన లేకుండా ప్రజలు అయోమయం పరిచే విధంగా ఉందని ప్రవర్తిస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈరోజు టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీనియర్ రాజకీయ నాయకులైన బొత్స సత్యనారాయణ అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయలేదని, ప్రైవేట్ యాజమాన్యాలకు 33 ఏళ్లు లీజుకి ఇచ్చి ఈ 33 ఏళ్లు ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యం కలిసి హాస్పిటల్ నిర్వహణ చూస్తాయని అన్నారు. 33 ఏళ్లు అయిన తర్వాత మెడికల్ కళాశాలను ప్రభుత్వానికి అప్పగిస్తుందని అన్నారు. అమ్మవారి పండుగ రోజున స్టేజ్ వేసింది వాళ్ళ మనసులో వేశారు, అలాంటిది అధికారులు తప్పుపట్టడం సరికాదని అన్నారు. గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ మన విజయనగరంలో ఉంది కాబట్టి అది లింక్ చేయగలిగాం. ఇప్పుడు అదే హాస్పిటల్ అక్కడ నిర్మాణం చేసి అందులో ఎక్విప్మెంట్ ఫిల్ చేయాలంటే కనీసం ఇంకొక 500-600 కోట్లు కావాలి. మరి అవి కంప్లీట్ అయినట్ట అవనట్ట? ఇప్పుడు ఉన్న ఆరు కాలేజీలు కూడా 3 కాలేజీ కేంద్రం ఇచ్చినట్టు ఫండ్స్, మిగతా 3 కాలేజీలు కూడా కంప్లీట్ చేయాలన్నా కూడా మళ్ళీ దానికి ఒక 1000 కోట్లు ఎంత అవసరం ఉంటుంది. మరి కాలేజు షెల్ కడితే సరిపోతుందా? దాంట్లో లేటెస్ట్ ఎక్విప్మెంట్, టెస్టింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా సమకూర్చాల్సిన బాధ్యత అనేది ప్రభుత్వానికి తెలియదా? గత ప్రభుత్వానికి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇప్పుడున్నటువంటి కాలేజెస్ ఎలా రన్ అవుతున్నాయి, ఈ కాలేజెస్ మోడల్ సక్సెస్ఫుల్గా జరుగుతుందా లేదనేది గౌరవ ముఖ్యమంత్రి గారు విశ్లేషణ చేయగా అందులో కొన్ని లోపాలు కనిపించి, అంటే అడ్మినిస్ట్రేటివ్ అధికారి, అంటే ఇప్పుడు డాక్టర్స్ అనేవాళ్ళు ట్రీట్మెంట్ చేయగలుగుతారు కానీ అడ్మినిస్ట్రేషన్ చేయలేరు. అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేయాలి. దాన్ని ఇప్పుడు ఆల్రెడీ మనకు కొంత ఫండ్ ఉంది కానీ దానికి స్టేట్ మ్యాచ్ చేయాల్సిన ఫండ్ కూడా మళ్ళీ అటాచ్ చేయాలి. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ కూడా సరైన విద్య ఇక్కడ ఇవ్వలేని పరిస్థితి కూడా ఒక కోణం ఉందని ఒక ఆలోచనతో పీపీపీ మోడ్, అంటే ఇది ప్రైవేట్ మోడల్ కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. అంటే 33 ఇయర్స్ ఈ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎవరైతే తీసుకుంటారో ఈ ప్రాపర్టీని మళ్ళీ గవర్నమెంట్కి అప్పచెప్పేస్తారు. 33 ఇయర్స్ దీన్ని, ఈ కాలేజీని స్థాపించి ఆపరేట్ చేసి తర్వాత గవర్నమెంట్కి అప్పచెప్పే పరిస్థితి ఈ పీపీపీ మోడల్లో ఉంది. ఈ మోడల్లో మిగతా ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఆపరేట్ చేసి దాన్ని నెక్స్ట్ కాలేజ్ ఇయర్ కల్లా 4 మెడికల్ కాలేజీలు రెడీ చేద్దామని టెండర్ ఫ్లోట్ చేస్తున్నారు. హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు, ఆరోగ్యశ్రీ అయితే ఆరోగ్యశ్రీ, లేకపోతే ఆయుష్మాన్ భారత్ ఏదైతే స్కీమ్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ ఇన్సూరెన్స్ ద్వారా పేమెంట్ కూడా వెళ్తుంది పేద ప్రజలకి, ట్రీట్మెంట్ కూడా ఫ్రీనే. అది ఇక్కడ సమస్య ఏమొచ్చిందనేది ప్రజలకి సరైన అవగాహన అనేది తప్పుదా పెడుతున్నారు. వాళ్ళు ఏదో ర్యాలీ చేసి కాలేజీలు ప్రైవేట్ చేశామని ఒక తప్పు ఇన్ఫర్మేషన్ ప్రజలకి ఇస్తున్నారు. నేను ఒకటే ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, మనం ఈ రాష్ట్రాన్ని ఒక దుర్మార్గమైన పరిపాలన నుంచి కాపాడుకున్నాం, ఖచ్చితమైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. అటు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు కింద భావించినటువంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా చేసుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నప్పుడు ఇలాంటి తప్పుద్రోవ పెట్టే నాయకుల్ని మీరు నమ్మబాకూడదు. ఎందుకంటే ఖచ్చితం ఇక్కడ ఎవరికీ నష్టం లేని పరిస్థితుల్లో ఈరోజు పీపీపీ మోడల్లో వెళ్తూ అటు ట్రీట్మెంట్ నష్టం లేదు, విద్యార్థులకు నష్టం లేదు, వచ్చిన డాక్టర్స్ కూడా ఇబ్బంది లేదు. సో అన్ని రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ మోడల్ తీసుకొచ్చి మిగతా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కంప్లీట్ చేయమని చెప్తున్నారు. సో దీన్ని నిన్న బొత్స సత్యనారాయణ గారు కూడా ఇదే విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు. ఆ విషయం ఆయన కూడా, ఎందుకంటే ఆయనకు కూడా తెలిసి ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎలాగొచ్చిందని,
ఏ మోడల్లో ఇక్కడ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారో కూడా ఆయనకు కూడా తెలుసు కదా. ఆయన కూడా మరి ఆయన పార్టీ విధానం ఏంటో తెలియదు, కానీ ఆయన కూడా దీన్ని ఖండించే పరిస్థితి చేస్తున్నారంటే అది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. లేదు, ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన టెంట్ ఎవరు వేశారు ఆయనకు. టెంట్ వేసింది వాళ్ళు సొంత మనుషులు, డయాస్ వేసింది సొంత మనుషులు, దగ్గరుండి వేయించుకుని అధికారులు ఆదేశాల మేరకు వేశారు. సొంత మనుషులు వేసేటప్పుడు టెంట్ ఎలా ఉండాలో కూడా చూసుకోవాలి కదా. అక్కడ 25 మందిని కూర్చోడానికి అవకాశం ఇచ్చినట్టు 50 మంది ఎక్కిపోయారు. సో అది కూడా ఇప్పుడు ఏ డయాస్ అయినా కూడా దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ ప్రకారంగా వెళ్ళాలి, కానీ ఎక్కువ మంది ఎక్కిపోయి టిల్ట్ అయిపోయి అధికారుల మీద నిందించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అధికారులు నిజంగా చెప్పాలంటే నిద్రాహారాలు మానేసి పనిచేస్తారు పండగకి. ఎప్పుడూ లేనట్టు విధంగా ఒక మంచి కోఆర్డినేషన్తో చాలా వండర్ఫుల్గా చేశారు పండగకి. అనుకున్న పండుగలో 100 పనులు 1000 పనులు ఉన్నాయి. సో దాంట్లో చిన్న గ్యాప్ వచ్చింది, అంతేగాని వ్యక్తిగతంగా మాకు అందరూ అంటే ఆయన గౌరవమే. ఎందుకంటే సుదీర్ఘకాలంలో రాజకీయం చేశారు, దాని వంటి ఎటువంటి ఇది లేదు. కానీ ఆయన కూడా పెద్ద మనసుతో ఆలోచించుకోవాలి, అంతేగాని ఇలా అభియోగం అయినది కరెక్ట్ కాదు. పార్వతీపురం మంజం జిల్లాలో విషజ్వరాలు ప్రబలడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా మంజం జిల్లాలో పచ్చకమర్ల వ్యాధి వ్యాపించి చాలా మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కురపం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్కు వ్యాపించిన పచ్చకమర్లు పక్కనే ఉన్న గురుకులంలో వ్యాపించడంతో ఏకలవ్య పాఠశాల సిబ్బంది అప్రమత్తయ్యారు. అందులో భాగంగా 360 మందికి టెస్టులు నిర్వహించగా సుమారు 30 మందికి పచ్చకమర్లు వ్యాపించినట్లుగా నిర్ధారణ కావడంతో వారిని మెరుగైన వైద్య నిమిత్తం కేజీహెచ్లో 2, పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రిలో 17 మంది, కురపాంలో 4కి చికిత్సలు అందిస్తున్నారు. జిల్లాలో పచ్చకమర్లు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్కోట మండలం వినాయకపల్లి గ్రామం ఆర్ఎన్బి పరిధిలోని 20కి పైగా తురాయి, పచ్చతురాయి, సీమ తంగేడు, తాటి, తురగ చెట్లను విద్యుత్ శాఖ గుత్తేదారుడు అతని సిబ్బంది విచక్షణారహితంగా నరికివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగలకు అడ్డు వస్తే కొమ్మలు తొలగించాలే కానీ చెట్టును మొదల వరకు పూర్తిగా నరికివేయడం పర్యావరణ నిర్లక్ష్యం చేయడమని ఆందోళన వ్యక్తపరిచారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పర్యావరణవేత్త న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి కూడా కుటుంబాలు ఉంటాయని, వారికి కూడా ఆక్సిజన్ అవసరమైన విషయం మరవకూడదని అన్నారు. పర్యావరణం పట్ల విద్యుత్ శాఖ నిర్లక్ష్యం తగదని అన్నారు. జిల్లాలో అయ్యన్నపేట వంటి ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు శ్రద్ధ వహించి కొమ్మలు మాత్రమే తొలగించి చెట్లను కాపాడుతున్నారని, కానీ ఎస్కోట, వేపాడ, జామి, గంట్యాడ మండలాల్లో విద్యుత్ శాఖ సిబ్బంది గుత్తేదారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించి చెట్లను మొదలకే తొలగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం కనబడుతుంది. వారు ఎవరికైతే గుత్తేదారులకు ఈ నరికే బాధ్యత, కొమ్మలు తొలగించే బాధ్యత అప్పగిస్తున్నారో ఆ గుత్తేదారులు కూడా అక్కడ ఆ పరిసరంలో లేకుండా ఎవరికో మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి అప్పగించి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా వారితో ఒక బంధువులో లేదా ఇంకెవరో అక్కడ ఉండడం జరుగుతుంది తప్ప గుత్తేదారులు కూడా అక్కడ ఉండటం లేదు. ఈ పర్యవేక్షణ లోపం కారణంగా అనేక చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికివేస్తున్నారు. విద్యుత్ యొక్క తీగలకు అడ్డొచ్చే కొమ్మలు మాత్రం నరకాలనే నిబంధన ఉన్నప్పటికీ కూడా చెట్లను ఆశాంతం తీసివేస్తున్నారు. అదేవిధంగా మనం గమనించినట్లయితే పుణ్యగిరి రహదారి, ఎస్కోట ఆ ప్రాంతంలో అనేక చెట్లను తొలగించారు. విశాఖ రహదారి, ఎస్కోట నుండి విశాఖ రహదారి, ఆ రహదారులు కూడా అనేక చెట్లను విద్యుత్ శాఖ వారు తొలగించడం జరిగిందండి. ఆ వైర్లకు సంబంధించినటువంటి చెట్లను మరి భవానీ నగర్లో అనేక తాటి చెట్లను తొలగించారు. వైర్లకు అది సంబంధం లేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీడీసీఎల్ ఎండీ ఆదిత్య ప్రవీణ్, జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఇతర అధికారులు ఈరోజు పరిశీలించారు. ముందుగా వారు ట్రెంపెట్ బ్రిడ్జ్ నుంచి తమ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి నిర్మాణంలో ఉన్న అప్రోచ్ రోడ్, ఎయిర్పోర్ట్ టెర్మినల్, భవన నిర్మాణ రవాణాన్ని, రన్వేను పరిశీలించారు. భవనాల నిర్మాణం ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మ్యాప్లను పరిశీలించారు. టెర్మినల్ భవనం 3 అంతస్తులను తనిఖీ చేశారు. అనంతరం కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒక్కో కట్టడం ప్రస్తుత పరిస్థితి, ఎంత శాతం పూర్తి అయ్యింది, మిగిలిన పనులు పూర్తి కావడానికి పట్టే సమయం తదితర విషయాలపై అంశాల వారీగా సుదీర్ఘంగా సమీక్షించారు. ఎయిర్పోర్టుకు నీటి సరఫరా, విద్యుత్, వర్షపు నీరు వెళ్లే మార్గాలు, మిగిలిన భూసేకరణ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ న్యాయ సంబంధిత విషయాలు, ఇతర అంశాలపై ఆరా తీశారు. సమస్యలేవైనా ఉంటే వీలైనంత త్వరగా పరిష్కరించి నిర్ణీత సమయంలోగా విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, ఆర్డీఓ డి కీర్తి, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ లక్ష్మణరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది సంక్రాంతికి రహదారి అస్తవ్యస్తంగా ఉండడంతో తెర్లాం నుంచి బొబ్బిలి ప్రయాణించే ప్రయాణికులు, వాహన చోదకులు స్థానిక ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు దృష్టికి తీసుకొచ్చారు. స్థానికులు, వాహన చోదకుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 2026 జనవరి నాటికి రోడ్డు పనులు పూర్తి చేస్తారని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంటుంది కనుక తెర్లాం నుంచి బొబ్బిలి వెళ్లే రహదారి దుస్థితిని మొన్న జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించి ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారం అయ్యేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో రహదారి నిర్మాణానికి అధికారులు నిధులు మంజూరు చేశారు. దీంతో ఈ రోజు బొబ్బిలి పట్టణంలో ఎమ్మెల్యే బేపీ నాయన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పేదలకు వైద్యం అందాలంటే వైద్య, విద్య, ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. ఈరోజు స్థానిక ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పుకోవడానికి చూస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వం కేంద్ర నిధులతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికీ 5 కాలేజీలు ప్రారంభించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయాలని చూడడం సరికాదని అన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే వైద్య విద్య పేద విద్యార్థులకు భారంగా మారుతుందని చెప్పారు. ఫీజులు కట్టుకోలేక పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయని అన్నారు. దీంతో పాటు వైద్యం కూడా మరింత ఖరీదుగా మారుతుందని అన్నారు. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ నిధులు మంజూరు చేయకపోవడం వలన ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందక పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. వెంటనే ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16 నెలల్లో ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుంటుపడిపోయింది. ఈ నేపథ్యంలోనే మెడికల్ కాలేజీలని 17 మెడికల్ కాలేజీలు కొత్తగా కేంద్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం అనుమతి తీసుకొచ్చి 5 ప్రభుత్వ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభించి కొనసాగుతుంటే ఇప్పుడు వీటిని పీపీపీ కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీటిని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని కుట్ర చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకనంటే ఒకసారి ప్రైవేటీకరణలో కానీ ప్రభుత్వ వైద్య రంగంలో ఉన్నటువంటి కళాశాలలో వెళ్ళిపోతే ప్రభుత్వ కాలేజీల్లో ఫీజులు ఎలా ఉంటాయో, డొనేషన్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు. అంటే పేదవాడికి వైద్యం దూరం అవుద్ది, మధ్యతరగతి వాడికి పేదవాడికి విద్య దూరం అవుద్ది. ప్రభుత్వ విద్య కరోనా లాంటి సమస్య వస్తే మొత్తం ప్రజల యొక్క ప్రాణాల గాలిలో కలిసిపోతాయి. అటువంటి దుర్మార్గానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం సరైనది కాదు. గ్రామీణ వైద్యం, ఇటు పట్టణ వైద్యం, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న ఆరోగ్యశ్రీతో సహా అన్నీ ఈరోజు మూతబడి చివరికి ఆరోగ్యమే క్షీణించే పరిస్థితిలో ప్రజారోగ్య వ్యవస్థ క్షీణించబడుతుంది కూటమి పాలనలో అని చెప్పేసి మేము భావిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ప్రజల కోసం ప్రభుత్వమే ప్రజారోగ్య వ్యవస్థని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కొనసాగించాలని, అలాగే పిహెచ్సి డాక్టర్ల సమస్య పరిష్కరించి ఆరోగ్యశ్రీని వెంటనే బకాయిలు తీర్చి పునర్నిర్మాణం చేయాలని చెప్పి జరుగుతున్న ఈ కార్యక్రమంలో పోరాటంలో ప్రజలంతా ప్రజా సంఘాలు భాగస్వామ్యం కావాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విదేశీ వస్తువులు వద్దు, స్వదేశీ వస్తువులు ముద్దు అనే నినాదాన్ని ప్రజల ముందుకు తీసుకుని వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజేష్ వర్మ అన్నారు. ఈరోజు బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడిగి వేణుగోపాల్ మాట్లాడుతూ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు గ్రామ, మండల, వార్డు స్థాయిలో ప్రజలకు స్వదేశీ వస్తువుల కొనుగోలుపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేస్తే మనకు ఉన్న ప్రయోజనాలు, మన పరిశ్రమలు అభివృద్ధి చెందితే మన యువతకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అందులో భాగంగా విజయనగరం జిల్లా ఉత్పత్తులు అయిన వస్తువులు కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న పరిశ్రమలకు అందరూ సహకరించాలని కోరారు. సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు కూడా ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని
ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఒక ఉద్యమంలా చేపట్టాలనేటటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యాచరణలో భాగం ఇది. దీనికి కానీ ఈరోజు జిల్లాలో నలుమూల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఇది ఒక కార్యశాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి కూడా వెళ్ళి స్వదేశీ వస్తువుల్ని ఉపయోగించాలి. తద్వారా పారిశ్రామిక రంగంగా భారతదేశంలోని అభివృద్ధి చెందాలి. మన స్వదేశీ పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో ఇది మరింత అభివృద్ధి చెంది రానున్న రోజుల్లో మన యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి అనేటటువంటి ఆలోచనతో ఈ ఆత్మనిర్భర్ భారత్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతున్నది. విజయనగరం జిల్లాలోని ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు, జూట్ కానీ, హ్యాండ్లూమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇటువంటి వస్తువుల్ని మన తాలూకా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగించేటట్టు వారికి తెలియజేయడం, ఎక్కడికక్కడ స్వదేశంలోని ఉండేటటువంటి ఉత్పత్తుల్ని, ముఖ్యంగా మన ప్రాంతాల్లో తయారయ్యేటటువంటి వస్తువుల్ని మన ప్రాంతంలో ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా ఉపయోగించేటటువంటి విధంగా, తద్వారా మన యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడేటటువంటి విధంగా ఈ కార్యాచరణ ముందుంచి తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. విదేశాలపై ఆధారపడకుండా మనం తయారు చేసుకున్న ఆర్థిక అభివృద్ధికి, స్వయం సమృద్ధి, స్వావలంబన దిశగా మనం చేయడమే ఈ ఆత్మనిర్భర్ భారత్. అదేవిధంగా విదేశాలు ఆధారపడకుండా మనం దిగుమతులు ప్రోత్సహించకుండా ఎగుమతులు ప్రోత్సహిస్తూ చేయడమే ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇది ఒక ఆత్మవిశ్వాసం, ఇది ఒక నమ్మకం. ఇది ప్రభుత్వం కార్యక్రమం ఏమాత్రం కాదు. అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ ఒకరిపై ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసంతో కూడుకున్నది ఆత్మనిర్భర్ భారత్. ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచుకోవాలి, దాన్ని ఆత్మనిర్భర్ భారత్. అయితే ఆత్మనిర్భర్ భారత్ ముందు ఏ విధంగా మన దేశం ఉండేది, తర్వాత 2014 తర్వాత ఏ విధంగా మార్పులు వచ్చాయి, ప్రజెంట్ పరిస్థితి ఏంటి? ఆత్మనిర్భర్ భారత్ రాకముందు 2014 ముందు 99లో కార్గిల్ యుద్ధం చూసాం మనం. అందులో సరైన రోడ్డు వ్యవస్థ కానీ, తర్వాత సరైనటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ కానీ, శవ పేడీలు కానీ మనం తయారు చేసుకునే పరిస్థితి ఉన్నాం. దుర్భరమైన పరిస్థితి. ఏదో మనం విజయం సాధించాం. అయినప్పటికీ క్షిపణులు కానీ, యుద్ధ విమానాలు కానీ, యుద్ధ ట్యాంకులు కానీ, రైఫిల్స్ కానీ, మిషన్ గన్స్ కానీ ఏవి అప్పుడు మనకు ఆ పెద్దగా ఉండేవి కానీ అంత పెద్దగా అందుబాటులో లేవు. 2014 తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్ యువత కోసం. అదేవిధంగా స్కిల్ ఇండియా, యువత నైపుణ్యం ఇవ్వడం, నేర్పించి వాళ్ళకి. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేపట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 4 రోజుల పాటు నిర్వహించే అవగాహన సదస్సులు సత్ఫలితాలను ఇస్తున్నాయని వాణిజ్య పన్నుల శాఖ జేసీ నిర్మల జ్యోతి అన్నారు. ఈరోజు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వాణిజ్య పన్నుల శాఖ విజయనగరం వాణిజ్య మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్స్ ప్రదర్శన ఆకట్టుకుంది. వివిధ రకాల విద్యుత్ పరికరాలు, సౌర ఫలకాలు, యంత్రాలు, వాహనాలు అందుబాటులో ఉంచారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే సదస్సులు నిర్వహిస్తున్నామని నిర్మల జ్యోతి పేర్కొన్నారు. భారతదేశం మొత్తం కలిపి ఒకే ట్యాక్స్, ఒకే వ్యాపారం, ఒకే మార్కెట్ అనే నినాదంలో ఈ సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి రేట్ ఆఫ్ ట్యాక్సెస్ అన్నీ కుదించబడి 18 and 5 రెండే స్లాబ్స్లోకి వచ్చాయి. చాలా ఇంపార్టెంట్ అయిన, అతి ముఖ్యమైన 90% వినియోగదారులకు ఉపయోగపడే కమాడిటీస్ అన్నీ రేట్ ఆఫ్ ట్యాక్సెస్ 18 and 5లోకి వచ్చాయి. ముఖ్యంగా 5లోకి వచ్చాయి. అందులో హెల్త్ ఇన్సూరెన్సెస్ మరీ ముఖ్యంగా చెప్పుకుంటే 18% రేట్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నీ 0కి వచ్చాయి. ఇది చాలా ఉపయోగం. నవేడేస్ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక మెడికల్ అవసరం ఉంటుంది. మెడికల్ ఖర్చు చాలా పెరిగిపోయింది. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఈ ఇన్సూరెన్స్లు చాలా ఉపయోగపడతాయి. వాటి వల్ల ప్రజలు చాలా ఉపయోగపడతాయి. అది కాకుండా
కమోడిటీస్ కూడా చాలా ప్రజలకు రోజువారీ ఉపయోగపడే వినియోగంలో ఉండే వస్తువులు చాలా వరకు 5%లో ఇంకా యాజ్ వెల్ యాజ్ 0% కూడా వచ్చాయి. ముఖ్యంగా రైతులు ఉపయోగించే చాలా పరికరాలు 5%కి వచ్చాయి. ఇట్లా చూసుకుంటూ పోతే 90% ఆఫ్ ది ఇండియన్ కమోడిటీస్ ఏవైతే ఇక్కడ యూజ్ఫుల్గా ఉన్నాయో అవన్నీ కూడా 5%లోకో 0%లోకి వచ్చి ప్రజలకి సేవింగ్స్ పెరగడానికి అవకాశం ఏర్పడింది. రమారమ్మి 8,000 కోట్ల రూపాయలు ప్రజల జోబుల్లోకి ఆంధ్రప్రదేశ్లో వచ్చేలాగా ఈ పథకం వల్ల ఈ కార్యక్రమం వల్ల 8,000 కోట్ల రూపాయలు ప్రజలకు సేవింగ్ అవుతాయి. ఆ సేవింగ్ని వారు ఇంకొక విధంగా ఉపయోగించుకోవడానికి అవకాశం దొరికింది. దీన్ని ప్రజలకు మారుమూల పల్లె ప్రాంతంలో కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి వీలుగా ఈ క్యాంపెయిన్ ఒక నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆల్ క్యాడర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీసే కాదు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇట్లా వీళ్ళంతా కూడా చేస్తున్నారు. నిత్యం కురుస్తున్న వర్షాలతో జిల్లా పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్ పరిసర ప్రాంతం జలమయంతో అస్తవ్యస్తంగా ఉంటుంది. జలమయమైన కలెక్టరేట్ అని వాజీ న్యూస్లో వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. వాజీ న్యూస్కు సంధించిన జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కలెక్టరేట్ ఆవరణలో ఉన్న పరిస్థితిని అంచనా వేసి వర్షపు నీరు నిల్వ లేకుండా నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సీసీ రోడ్లు నిర్మాణం చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కలెక్టరేట్ ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా సీసీ రోడ్డు వేసి ఇరువైపులా కాలువలను కూడా నిర్మాణం చేపడతామని జేఈ విక్రమ్ కుమార్ వాజీ న్యూస్కు తెలిపారు. గత కొన్ని రోజులుగా భయంకరమైన వర్షాల వల్ల విజయనగరం ఈ ఏరియా అంతా లో లయింగ్ ఉంది. లో లయింగ్ వల్ల వాటర్ అంతా స్టాగ్నేట్ అయిపోతుందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎక్కువ వర్షాలు పడడం వల్ల ఇన్ఫిల్ట్రేషన్ అవ్వట్లేదు. ఇన్ఫిల్ట్రేషన్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. దీన్ని ఇమీడియట్గా మేము కొంచెం ఈ లెవెల్ రైజ్ చేస్తున్నాం, జిఎస్బిఎస్సి లెవెల్ రైజ్ చేస్తున్నాం. లేటర్ ఆన్ సీసీ రేస్ చేసి పర్మనెంట్ రోడ్ చేసేస్తాము. రెండు వైపులా కూడా డ్రైన్స్ కడతామండి. ఈ ప్రాబ్లం లేకుండా వెంటనే రెక్టిఫై చేస్తామండి. మన డిఆర్ఓ గారు చెప్పారండి, మన ఏఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, కలెక్టర్ గారి దగ్గర పర్మిషన్ ఇచ్చారు. మా తరఫు నుంచి కూడా మా ఆఫీసర్లు కూడా మాకు పర్మిషన్ ఇచ్చారండి. మేము అది ప్రొసీడ్ చేస్తున్నాం సార్. ఇది అంటే ఇది స్టేజ్ బై స్టేజ్ నెమ్మదిగా చేస్తున్నామండి. సుమారు ఒక 10-15 రోజుల్లో వర్క్ కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాం. శ్రీ 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 పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం ఈ నెల 14వ తారీఖున జరగబోతుందని ఈవో శిరీష పేర్కొన్నారు. ఈ తెప్పోత్సవానికి హంసరథం సిద్ధంగా ఉందని, భక్తులందరికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. అమ్మవారు శిరుమహోత్సవం జరిగిన మరుసటి వారం వచ్చే మంగళవారం రోజున తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. తెప్పోత్సవాన్ని నిర్వహించే హంసరథంతో పాటు ముందస్తు చర్యలో భాగంగా 2 ఫిషర్మన్ బోట్లు తీసుకుని వస్తున్నామని, అలాగే అగ్నిమాపక శాఖ గ్యాస్ బోట్లు 30 మంది గజేతగాలను యుద్ధం చేశామని ఆమె పేర్కొన్నారు. కావున మంగళవారం జరిగే తెప్పోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తెప్పోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం 14వ తేదీన మంగళవారం సాయంత్రం 4:30కు ఏర్పాటు చేయటం అయింది. దానికి సంబంధించి తెప్పని రెడీ చేయడం ఇక్కడ అవుతుంది. ఈరోజు ఇక్కడ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయో చూడటానికి రావటం జరిగింది. నెక్స్ట్ ఈ మండే తెప్ప ట్రయల్ రన్ అనేది మార్నింగ్ 10 o'clockకి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి R&B డిపార్ట్మెంట్ వాళ్ళని, ఫిషరీస్ వాళ్ళని, ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, ఇట్లా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ని కూడా వచ్చి ఒకసారి ముందుగా తెప్పని వెరిఫై చేయటం, ఇక్కడ ఈ ఏరియాలో కూడా బ్యారికేడింగ్ వేయడానికి కానీ, అంటే వచ్చే పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి బ్యారికేడింగ్, ఇవన్నీ కూడా చూడటం కోసం ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ని కూడా వచ్చి వెరిఫై చేయమని చెప్పేసి కోరడం జరిగింది. మండే మార్నింగ్ అందరూ వచ్చి చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రయల్ రన్ను, నెక్స్ట్ ఇతర ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేయడానికి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ తెప్పలో ఒక 18 నుంచి 20 మంది వరకు వెళ్ళేటట్టుగా లిస్ట్ రెడీ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎక్కించడం జరుగుతుంది. అదనంగా సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అదనంగా ఇంకొక 2 బోట్స్ పక్కన ఏర్పాటు చేయమని అడగటం జరిగింది. అదేవిధంగా ఒక 30 స్విమ్మర్లను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచమని చెప్పేసి సేఫ్టీ కోసం కోరటం జరిగింది. వాళ్ళు కూడా ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నారు. సో దానిలో ఎక్కువ మంది ఎక్కడానికి సేఫ్టీ కాదు కాబట్టి అట్లా రెస్ట్రిక్టెడ్గా ఎక్కించడం అనేది జరుగుతుంది.
వాళ్ళు ఇక్కడ నుంచి వ్యూ చేయడానికి ఇక్కడ లోపలికి వచ్చేది ఇక్కడ ప్లేస్ కొంత ఉంటుంది, కొంచెమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్లేస్కి సరిపడా వస్తారు. నెక్స్ట్ ఏంటంటే చుట్టూతా మనం ఈ అవుట్ సైడ్ నుంచి కూడా వ్యూ చేయడానికి ఉంటుంది. దానికంతా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ అంతా అరేంజ్మెంట్స్ అనేది చేస్తూ ఉన్నారు. ఇది ఉమ్మడి జిల్లా ప్రజలకు జిల్లా సర్వజన ఆసుపత్రి. ఇక్కడకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రోగులు వందల సంఖ్యలో వస్తూ ఉంటారు. జిల్లా కేంద్ర హాస్పిటల్ వెనుకన అత్యంత కీలకమైన డయాలసిస్ సెంటర్, మరోప్రక్క జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కార్యాలయం. ఇలా ప్రజా ఆరోగ్య కార్యక్రమాలు కార్యాలయాలు ఉన్న ప్రాంతం చూస్తే విచిత్రంగా ఉంటుంది. ప్రజా ఆరోగ్యాలు బాగుపడాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఊకదంపుడు ప్రసంగాలు చేసే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆ పరిసర ప్రాంతాల్లో గుంతలు పడిన రోడ్డు, వర్షపు నీరు నిల్వ ఉన్న దుర్భర పరిస్థితి కనిపించకపోవడం శోచనీయం. ఈ రహదారి గుండా డయాలసిస్ రోగులు వెళ్లాలంటే పడే తిప్పలు వర్ణనాతీతం. ఇటువైపుగా వెళ్లే ద్విచక్ర వాహన చోదకులు ఆదమరిస్తే అనంత లోకాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దుర్భర పరిస్థితిలో ఉన్న ఈ రహదారిపై అధికారులు, పాలకులు ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని హాస్పిటల్కు వచ్చే రోగులు కోరుతున్నారు. టూ 3 టైమ్స్ నేను గతంలో కూడా ఈ మెడిసిన్ బాగా పనిచేయటం వల్ల నేను ఇక్కడ తీసుకుంటున్నాను. నేను యోగా ఇన్స్ట్రక్టర్ని, యోగా క్లాసులు చెప్తా ఉంటాను. ఇక్కడ 2 టైమ్స్ వచ్చేటప్పుడు ఒకసారి అంటే అటు నుండి బళ్ళు వస్తే మేము ఇటు నుండి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. అసలు మొత్తం ఒక 2 టైమ్స్ పడడం జరిగిందండి. కాబట్టి దయచేసి పై అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం యాక్షన్ తీసుకొని ఈ రోడ్డు బాగు చేస్తారని. అసలు యాక్చువల్గా హాస్పిటల్ వాతావరణం చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ నాకే కాదు చాలామందికి ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఈ గతకల రోడ్డు చూస్తుంటే అసలు నడవటం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇలా వెహికల్స్ అయితే 2 వీలర్స్ అయితే చాలా ఇబ్బందిగా చాలామంది స్లిప్ అయ్యి పడడం కూడా నేను చూశాను. దయచేసి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తెస్తున్నాను. దయచేసి అధికారులు కొంచెం ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాగు చేస్తారని, ఈ రోడ్డు వేస్తారని మనవి చేసుకుంటున్నానండి. మా నాన్నగారికి వారానికి 3 రోజులు డయాలసిస్ చేయిస్తున్నామండి. సో ఎంట్రన్స్ గేట్ నుంచి మన మహారాజా హాస్పిటల్లో ఎంట్రన్స్ గేట్ నుంచి నెప్రాలజీ డిపార్ట్మెంట్ అంటే డయాలసిస్ డిపార్ట్మెంటు చివరిన ఉందండి. సో అక్కడి నుంచి వెళ్ళే దారిలో గుంతలండి. వర్షం పడితే అసలు వెళ్ళడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మొన్న ఒక పేషెంట్ సడన్గా పడిపోయారు కూడా. సో ఇలాంటి సందర్భాలు చాలా మేము చూస్తున్నాము. కాబట్టి దయచేసి దీన్ని తొందరగా వీలైనంత వరకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు కూడా పరిష్కరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నామండి. చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేమే కాదు, డయాలసిస్ పేషెంట్ వచ్చిన వాళ్ళతో ప్రతి ఒక్కరూ కేరింగ్ వస్తారండి. సో అలాంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్కి వచ్చేదే జనరల్గా తగ్గించుకోవడానికి వస్తుంటామండి. అసలే ఈ మూత్రపిండ డయాలసిస్ డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కిడ్నీ ఫెయిల్యూర్స్ అండి. చాలా ఇబ్బంది పడుతూ సఫర్ అయితే ఇక్కడికి వస్తుంటారు. దానికి తోడు మరలా ఈ యొక్క గుంతలు వీటితో పాపం నడిచి వెళ్ళడం అని చాలా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. లోపలికి ఆటో వాళ్ళు రమ్మన్నా సరే అన్ని గుంతలు ఉన్నాయి, మేము ఏమొస్తాం అంటున్నారు. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీని మీద తక్షణమే ఎలాంటి యొక్క తీసుకోగలిగితే ఎంతవరకు చేయగలిగితే సో అంతవరకు చేస్తానని ఆశిస్తున్నామండి. ఇక్కడ పెద్ద హాస్పిటల్కి వచ్చండి, మహారాజా హాస్పిటల్కి మా డాడీని తీసుకుంటే నెల రోజులకి ఒక 4-5 టైమ్స్ వస్తూ ఉంటాం. వర్షం పడినప్పుడు ఎలాగో కామన్గా ఉంటుంది, కానీ వర్షం పడకపోయినా గోతులు ఎక్కువగా ఉన్నాయి. మనం ఆరోగ్యం కోసం వస్తున్నాం ఏమైనా సెర్చ్ చేసుకోవడానికి, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు పడిపోతామనే భయం అనేది ఎక్కువ ఉంది. కొంచెం దీన్ని చూసి క్లియర్ చేస్తారు అనుకుంటున్నాం. చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేమనే కాదు చాలామంది ఇక్కడ స్లిప్ అయి పడిపోడుకున్నాం. ఇక్కడ గోతులమయం చాలా ఎక్కువగా ఉంది. ఎంత త్వరగా చేస్తే పేషెంట్లకు అంత యూజ్ అవుతుంది. అందరి కోసం చేయాలి కాబట్టి చూసుకోండి కొంచెం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం అడ్డతీగ గ్రామంలో జిందాల్ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. జిందాలకు భూములు ఇచ్చి మోసపోయిన రైతులు కలవడానికి వస్తున్న అఖిల భారత రైతు కూలీ నాయకులు రాష్ట్ర సంయుక్త మోర్చా కిసాన్ అధ్యక్షుడు ఒడ్డే శోభనాధీశ్వరరావుని గ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అమాయక గిరిజన రైతులను మోసం చేసిన జిందాల్ నిర్వాసిత రైతులను కలవడానికి వచ్చిన మమ్మల్ని కూడా కలవకుండా అడ్డుకోవడం పోలీసులు నిరంకుశత్వంగా కనబడుతుందని ఎద్దేవా చేశారు. రైతులకు మేము అండగా ఉన్నామని ఒడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. ప్రకృతి ఇచ్చినటువంటి వనరు దాన్ని కారు చౌకగా కొద్ది మందికి లాభం చేకూర్చేటట్టుగా ఇస్తే అది తప్పు, అవినీతి కిందకు వస్తుంది. అది కేసు పెట్టాలి, శిక్ష కూడా వెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి కేసు దాఖలయ్యేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
ముందుకు అడుగు వేస్తా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజలు భావించే పరిస్థితి ఈ రోజున వస్తా ఉందని మనవి చేస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా ఆ లులు అనే ఒక వాడికి, లులు అనే సంస్థకి బెదవాడలో ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఏదైతే ఉందో 4 ఎకరాలు 15 సెంట్ల స్థలం, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు విలువే 200 కోట్లు. ఎక్కడా కూడా ఆ లులు అనేవాడికి మన దేశంలో వాడు పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం, అక్కడ దాంతో సహా ఎక్కడ 1 సెంటు భూమి వాడికి ఏ గవర్నమెంట్ ఇవ్వలా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమి లింకో ఏమి ప్రేమో. ఇక్కడ 13 ఎకరాల 75 సెంట్లు హార్బర్ పార్క్ ఏరియా, అంటే విశాఖపట్నంలో అంతటికన్నా కూడా ఎక్కువ రేటు ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ 13 ఎకరాల 74 సెంట్లు ఇక్కడ ఇస్తున్నాడు. 4 ఎకరాల 15 సెంట్లు బెదవాడలో ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. బెదవాడలో విషయానికి సంబంధించి నేను హైకోర్టులో పిల్లు వేశా, అది ఆమోదించబడింది, అడ్మిట్ అయ్యింది. భవిష్యత్తులో దాని విచారణ జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో వర్షాలు పడడంతో జిల్లాలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యులు ఎం ఆనంద్ కుమార్ తెలిపారు. ఈరోజు వాద్య న్యూస్తో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన వర్షాల వల్ల అంటువ్యాధులు వ్యాపించకుండా మన పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతిరోజు కాచిన నీళ్లు వడగట్టి తాగాలని చెప్పారు. అదేవిధంగా జలుబు, దగ్గు, జ్వరం వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా సమీపంలో ఉన్న హాస్పిటల్కి వెళ్లి వైద్యులను సంప్రదించాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల్లో బోర్లు, బావిలో కొత్త నీరు చేరుతుందని, అలాంటప్పుడు అక్కడ బ్లీచింగ్ వేసి వర్షపు నీరు నిల్వ లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వర్షాకాలం మనకి బిట్వీన్ జూలైలో స్టార్ట్ అవుతుంది. యూజువల్గా స్టార్ట్ అయ్యి సుమారుగా సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ టైంలో ఎక్కువగా వైరల్ డిసీజెస్, పర్టికులర్లీ రెస్పిరేటరీ, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అండ్ ఆల్సో స్కిన్ డిసీజెస్ కూడా వస్తుంటాయి. ఈ యొక్క వాతావరణం చేంజెస్ వల్ల, సడన్ స్పైక్స్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఈ వెదర్ ఏమవుతుంది, జనరల్గా వేసవికాలం నుంచి సడన్గా వర్షాకాలంలోకి మారినప్పుడు కొన్ని రకాల వైరస్లు ప్రొవోకేట్ అవుతాయి భూమిలో. అవి ఆ ప్రొవోకేట్ అయిన వైరస్లు కొన్ని రకాలటువంటి డిసీజులు క్రియేట్ చేస్తాయి. పర్టికులర్గా ఈ రైనైటిస్, జలుబు, దగ్గు, ఆయాసం ఇటువంటి డిసీజెస్ వస్తాయి. అసలు ఈ జలుబు రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వైరల్ డిసీజెస్ రావచ్చు, బ్యాక్టీరియల్ ప్రాబ్లమ్స్ వల్ల రావచ్చు, న్యూమోనియా ఇలాంటివి, తర్వాత బ్రాంకైటిస్, ఇవన్నీ కూడా వైరస్ల వల్ల, బ్యాక్టీరియా వల్ల కూడా వస్తాయి. సో ఈ టైంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి? సాధ్యమైనంత వరకు వర్షాకాలంలో అందరూ కాచి వడబాచిన నీళ్లు తీసుకోవడం మంచిది. నాట్ ఓన్లీ రెస్పిరేటరీ డిసీజెస్, ఆ యొక్క కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల టైఫాయిడ్, హెపటైటిస్, డయేరియా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. సో వర్షాకాలంలో సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చిన నీరు తీసుకుంటూ, ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు అప్పుడే వండినవి తీసుకోవడం చాలా ఉత్తమం. నెక్స్ట్ సిట్రస్ ఫ్రూట్స్, దట్ మీన్స్ ఈ మన ఆరెంజ్, తర్వాత బత్తాయి, ఇటువంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. వాటిలో విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి వల్ల మనకి ప్రొటెక్షన్ వస్తుంది, బాడీకి ప్రొటెక్షన్ వస్తుంది, ఇమ్యూనో బూస్టర్స్ లాగా పనిచేస్తాయి. ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, తరచూ జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు నుంచి నీరు కారడం, గొంతు గొరగర ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉదయాన్నే కాసిని ఒక గ్లాసుడు నీళ్ళలోన ఒక 20 తులసాకులు వేసి, కొద్దిగా అల్లం ముక్క వేసి, ఒక 2 మిరియాలు దంచేసి వేసి, బాగా బాయిల్ చేసి దాన్ని వడబోసి ఆ కషాయంలో ఒక చెంచాడు తేనె కలిపి తాగండి. అద్భుతమైనటువంటి కాఫ్ సిరప్లాగా పనిచేస్తుంది. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మవారి శ్రీమానోత్సవం పండగ అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మవారి శిరువోత్సవానికి ముందుగా అమ్మవారు పూజారికి ప్రత్యక్షమై సిరిమాలను గుర్తించి చెప్తారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు దేవస్థానం అధికారులు, పూజారి కలిసి అమ్మవారు గుర్తించిన చింత చెట్టును ప్రత్యేక పూజలు చేసి వారం రోజుల వ్యవధిలో చెట్టును తొలగించి సిరిమాలను గుర్తించిన ప్రాంతం నుంచి
ఆలయ పూజారి ఇంటి వద్దకు మేళ తాళాలతో అంగరంగ వైభవంగా జై పైడి తల్లి జై జై పైడి తల్లి అనే నినాదాలతో తీసుకుని వస్తారు. సిరిమాలను తీసుకుని వచ్చేటప్పుడు దారి పొడవున మహిళలు, చిన్నలు, పెద్దలు అమ్మవారి ప్రత్యక్ష రూపమైన సిరిమాను చెట్టుకు బిందెలతో నీళ్లు, పసుపు, కుంకుమ కలిపి చల్లదనం కోసం నీళ్లను తలపై చల్లుకుంటే ఆయుర ఆరోగ్యాలతో ఉంటామని ప్రగాఢ విశ్వాసంతో ఉంటారు. పూజారి ఇంటి వద్ద చింత చెట్టును సిరిమానుగా మరిచే ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుంచి సిరిమానోత్సవం వరకు భక్తుల తాకిడితో హుకుంపేట ప్రాంతం కోలాహలంగా ఉంటుంది. విజయనగరం పట్టణ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు సిరిమాను వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. సిరిమాను అంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక సిరిమానోత్సవం రోజున సిరిమానుపై అమ్మ ప్రతిరూపంగా సిరిమానుపై పూజారి వెంకట్రావు కూర్చొని 3 సార్లు చదురుగుడి నుంచి కోట వరకు పర్యాయాలు తిరుగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత భక్తులు సిరిమానును తాకి ప్రత్యేకమైన అనుభూతి చెందుతారు. సిరిమానును తాకితే పైడితల్లమ్మ వారిని తాకినంత అదృష్టంగా భావిస్తారు భక్తులు. అదే భక్తులకు పైడితల్లమ్మ సిరిమానుపై ఉన్న ప్రగాఢ విశ్వాసం. ఇప్పటి వరకు బాగానే ఉన్న ఇక్కడి నుంచే జరిగే పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. చదురుగుడి వద్ద ఉన్న సిరిమాను ఈరోజు ఇక్కడి నుంచి శుద్ధవీధిలో ఉన్న బాలాజీ ట్రేడర్స్ ఉన్న ఖాళీ స్థలంలో పెడతారు. సిరిమానును కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని ఇంట్లో భద్రంగా ఉంచుకుంటారు. అయితే మరికొంతమంది సిరిమాను చెక్క ముక్కను పిల్లలకు కడితే ఆరోగ్యంగా ఉంటుందని నమ్మకంతో చెక్క ముక్కలను పిల్లలకు కడతారు. అయితే ఈ సిరిమానును బహిరంగ ప్రదేశంలో పడేయడంతో కొంతమంది ఆకతాయిలు సిరిమాను పవిత్రత తెలియక వెకిలి చేష్టలు చేస్తూ ఉంటారు. లక్షలాది మంది భక్తులు పవిత్రంగా భావించే సిరిమానును ఇలా బహిరంగ ప్రదేశంలో పడేసే కన్నా సిరిమానును సురక్షితమైన ప్రాంతానికి తరలించి సిరిమాను పవిత్రతను కాపాడవలసిన బాధ్యత పైడితల్లమ్మ వారి దేవస్థానం అధికారులపై ఉంది. ఉత్తరాంధ్ర కలపవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితల్లమ్మ వారు సిరిమాను జాతరోత్సవంలో 7వ తారీఖుని 7/10/2025 మన మంగళవారం నాడు అత్యంత వైభవంగా లక్షలాది జనాలు ఈ సిరిమానోత్సవానికి వచ్చి సిరిమానికి చాలామంది కనుల విధంగా ఆనందంగా అమ్మవారిని భావించి అమ్మవారిని సిరిమాన్ని కూడా దర్శించుకొని ఆ సిరిమాన్ అనేది ఈరోజు శనివారం నాడు ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయ ప్రకారంగా ఆ సిరిమాను మిగతా రథాలన్నీ కూడా తీసుకుని వచ్చి బాలాజీ ట్యాండ్రీ సుధవీధి దగ్గర బాలాజీ ట్యాండ్రీ దగ్గర ఆ సిరిమాన్ అంతా తీసి దాన్ని ఒక పక్కని పడేసి ఆ సిరిమాను చక్కగా ముక్కలు కోసుకొని కొంతమంది ఇంట్లో పెట్టుకుంటారు. అలాగే ఆ సిరిమాను రథం కూడా కొంతమంది రైతువారి నాగలు కావాలంటే నాగలు కూడా చేయించుకుంటారు. అలాగే అక్కడ ఉంది, అది తరతరాల నుండి వస్తున్న ఆచార ప్రకారంగా అక్కడ ఆ ట్యాండ్రీలో పెట్టడం. ఇప్పుడు అది ట్యాండ్రీ అంతా తీసి లేఅవుట్గా పెట్టారు. ఆ లేఅవుట్లో చిన్న ముక్క అనేది ఈ యొక్క సిరిమాన రథాలు పెట్టడానికి కూడా వారు మాకు పర్మిషన్ ఇచ్చారు. అందులో పెట్టడం జరుగుతుంది. మిగతా ఆ రథాలన్నీ ఇప్పేసి కూడా ఈ యొక్క మా యొక్క ఇంటి పక్కని షెడ్లోని ఈ రథాలన్నీ కూడా భద్రపరచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇది సాంప్రదాయ ప్రకారంగా జరుగుతుంది. పటిష్టమైన భద్రత అనేది ఉంది. దాని యొక్క తాళాలు వేయడం, తర్వాత లేఅవుట్లోని తలుపులని అన్నీ కూడా పెట్టడం అనేది కూడా జరిగింది. అలాగే మా రథాలు కూడా ఇంటి పక్కనే షెడ్ ఉన్నది ఏర్పాటు చేసి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎటువంటి కానీ జరగవు. అవి ఆ దాంట్లోనే శుభ్రపరుస్తున్నాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కేంద్రంలో జెండర్ రిసోర్స్ సెంటర్ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. గ్రామాల్లో లింగ వివక్షత లేకుండా చూడడంతో పాటుగా బాల్య వివాహాలు అరికట్టడం జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. గ్రామాల్లో భార్యాభర్తల మధ్య వచ్చే చిన్నపాటి తగాదాలు ఈ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పప్పు ధాన్య ఆత్మనిర్భర్ భారత్తో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, రైతులకు అధిక రాబడి వచ్చే పంటలపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పీఎం ధనధాన్య కృషి యోజన, పప్పు ధాన్యాల ఆత్మనిర్భరత పథకాలను నేషనల్ అగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ నుంచి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి, ఇతర అధికారులు కలెక్టర్ కార్యాలయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ రైతులకు అధిక దిగుబడి, అధిక లాభాలు ఇచ్చిన పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు పండించాలని, పామాయిల్, కొబ్బరి, పూల్ మఖానా, చెస్ట్నట్స్ వంటి పంటలతో పాటు అంతర్ పంటలు పండించడం వల్ల మరింత ఆదాయం పెరుగుతుందని సూచించారు. రైతులు చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని హితవు పలికారు. వరికి బదులుగా అధిక ఆదాయం వచ్చే పంటలపై దృష్టి సారించాలని, అలాగే పొలం గట్లపై కందులు, కూరగాయల పంటలు వేసి అదనపు ఆదాయం పొందాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పూల్ మఖానా వంటి పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు వచ్చే పంటలపై దృష్టి సారించాలని, తద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఎక్కువగా అపరాలు సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు సీనియర్ నాయకులుగా బొత్స హుందాగా ఉండాలని హితవు పలికారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరిశీలించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కృష్ణబాబు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సూపర్ జీఎస్టీ ఉపయోగకరమన్న నిర్మలా జ్యోతి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.